ఇక్కడ ఎట్లా పీతుంది అంటే అక్కడ గ్యాప్ ఉండదు. ఎన్ని కానీ చూస్తే బాబాయ్ ఏంటి కవర్లో సీట్లు అన్ని రకాలు ఉంటాయి. ఇవన్నీ కండపాయలు పీతలు ఏరతారు. మీకు ఎంత ఇస్తారు మా అమ్మ రోజుగా? 500. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, వాళ్ళు మళ్ళీ మీకోసం మరొకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మనం కొత్తపాలెం అనే గ్రామం వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది నిజాంపట్నం మండలం చెందింది. రేపల నుంచి కరెక్ట్గా 25 కిలోమీటర్స్ ఉంటుంది. ఇటు సంజీవ్ నగరం, నక్షత్రనగరం, కొత్తపాలెం, మామూలుగుంట ఇవన్నీ ఇటు దిగు ఏరియాలే. ఇటు సైడు ఫిషింగ్ కూడా చేస్తూ ఉంటారు. అట్లు బోట్లు కూడా ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటుందో ఆ పల్లెటూర్లు అనేవి మీకు చూపిస్తాను. ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. కొత్త వాళ్ళని చూస్తుంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు మనం సంజయ్ నగరం ఎంట్రన్స్లో ఉన్నాం. చూడండి, చూపిస్తాను మీకు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వచ్చే ఊరు సంజీవ్ నగరం, దాని తర్వాత నక్షత్రనగరం ఉంటుంది. చూడండి, మనం చూసుకుంటూ వెళ్దాం. అది రక్షణ భవనం ఫ్రెండ్స్, అది సంజీవ్ నగరం. ఇదంతా సంజయ్ నగరమే. ఓన్లీ వీళ్ళకి ఒక చిన్న వంతెన ఫ్రెండ్స్. ఆ దారిని వచ్చేసి నక్షత్రనగరం ఉంటుంది. ఒక వంతెన దాటితే చాలు. ఎన్ని ఇళ్ళు వేరుగా 200-300 ఇళ్ళు ఉంటాయి ఇటు సైడ్. మనం ఇటు వెళ్తే సంజయ్ నగరం బోట్లు ఇటు, ఆ దారికి వంతెన దాటితే నక్షత్రనగరం. ఇటు కూడా చూద్దాం ఒకసారి, ఇటు వెళ్ళి వచ్చేద్దాం. ఎన్ని బోట్లు ఫ్రెండ్స్. ఇది నక్షత్రనగరం అన్నమాట. అవతల అంటే సంజయ్ నగరం చెందింది. ఫ్రెండ్స్ చూడండి, ఇదంతా సంజయ్ నగరం ఏరియా అనమాట. అవతల వచ్చేసి నక్షత్రనగరం. ఇక్కడ బోట్లు ఏట్లకి వెళ్ళి వచ్చినాయి, వల్ల కట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ వేలం పాటలు కూడా జరుగుతూ ఉంటాయి. బోట్లు ఏట్లకి వెళ్ళి వచ్చినాయి. సాధారణ జరుగుతుంది ఎక్కువగా. ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి ఈ టేప్ వచ్చేసి సంజీవ్ నగరం. అవతలకి వెళ్తే నక్షత్రనగరం ఫ్రెండ్స్. ఇది చూపిస్తాను. అది కూడా కొంతమంది ఏట్లకి వెళ్ళి వచ్చారు చాలామంది. ఫ్రెండ్స్ ఈ నైట్ ఏట్లకి వెళ్ళి వచ్చిన వాళ్ళు సరుకు దులుపుకుంటున్నారు. ఇట్లా చేపలు పట్టుకొచ్చినాయి ఇట్లా రోడ్ల మీద కూడా ఎండబెట్టుకుంటూ ఉంటారు. ఈ పొడిపేటలో ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. వాటిల్లో నైట్ ఫ్రెండ్స్ ఇవన్నీ మేమలలో, మాగాళ్ళు అట్లాంటివి ఉంటాయి. ఎప్పుడు వెళ్ళాను? రాత్రి వెళ్ళవా? ఏం పడలేదా ఫ్రెండ్స్? ఇవి అన్నయ్యకి చేపలు ఏం పడలేదంట అన్నయ్యకి. ఇప్పుడు వాళ్ళంతా వచ్చేది అయ్యే ఫ్రెండ్స్. అయ్యి మాగల్లో, మేమలలో, పొడి పొలం అవి ఉంటాయి. సరే అన్న. ఆ దగ్గరికి వెళ్తే మనం నక్షత్రనగరం వెళ్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు బోట్లు మామూలుగా ఇక్కడి నుంచి మొదలవుతూ ఉంటాయి. ఏట్లకి వెళ్ళి
అప్పుడు సరుకులు కూడా బాగా వస్తాయి, బాగుంటాయి చూడడానికి ఇటు. కొంచెం ఎన్ని మేమాల్లో మాగల్లో ఎన్ని కంపెనీలు అనమాట సరుకు వేసుకెళ్ళి. దీని కింద వేలం పట్ల జరుగుతూ ఉంటాయి. ఫ్రెండ్స్ ఇది నక్షత్రనారం బ్రిడ్జ్. ఇది ఇవన్నీ వేటకెళ్ళే బోట్లు ఫ్రెండ్స్. ఇది నక్షత్రనారం బ్రిడ్జి అనమాట. ఇది అవతల దగ్గరికి వెళ్తే నక్షత్రనారం. మనం ఇప్పుడు మీకు చూపించింది అదంతా సంజీవనగరం బిట్టది. వల్ల ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అయ్యి మేమలు అనమాట. అది అట్లా వేసి వాళ్ళు లాగుతూ ఉంటే ఏమో చేపలు పడతాయి, మేమలు కానీ ఏమిటి. వేటకెళ్ళే బోటు పక్కన ఉంది. ఊరినట్లా వేసి రింగ్ వేసి డబ్బు అయితే ఫ్రెండ్స్ లోపల ఉన్న మేన చేపలు ఏమైనా ఉంటే అది ఇప్పుడు లాగే వాళ్ళకి పడతాయి అనమాట చేపలు. ఇప్పుడు మీకు చూపిస్తాను కదా, వాళ్ళు అట్లా దులుపుకుంటూ ఉంటారు చేపలని. ఫ్రెండ్స్ అదంతా నక్షత్రనారం మొత్తం. ఈ ఇళ్ళన్నీ నక్షత్రనారమే. మనకి బ్రిడ్జి దాటి అవతలకి వెళ్తే నక్షత్రనారం, అటు నుంచి పైకి వెళ్ళిపోతే కొత్తపాలెం వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొత్తపాలెం కూడా వెళ్దాం. కొత్తపాలెంలో కూడా ఇట్లాంటి బోటు పాయింట్ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇది నక్షత్రనారం జెండా చెట్టు. ఇది ఇవన్నీ నక్షత్రనారం ఇల్లు అన్నమాట. మొత్తం అన్ని పల్లెటూరే మొత్తం. ఫ్రెండ్స్ ఇటు నుంచి వెళ్ళిపోతే మనం కొత్తపాలెం వెళ్ళిపోతాము. ఇటు నుంచి మనకి 2 కిలోమీటర్స్ ఉంటుంది కొత్తపాలెం. కొత్తపాలెంలో బాగా ఫేమస్ వచ్చేసి మహాశివరాత్రి బాగా చేస్తారు ఫ్రెండ్స్. ఈ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ గుడి వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ శివాలయం గుడి, కొత్తపాలెం శివాలయం గుడి. ఇదంతా శివరాత్రి బాగా చేస్తారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది ఆంజనేయ స్వామి గుడి. ఫ్రెండ్స్ ఇదే ఇప్పుడు ఇది కొత్తపాలెం మనం వచ్చింది. ఇటు నుంచి ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే గొంతు సముద్రం వస్తుంది. అక్కడ కూడా ఇప్పుడు మన నక్షత్రనారంలో చూసినట్టు బోట్లు కూడా ఉంటాయి అక్కడ, అవి కూడా మీకు చూపిస్తాను. అక్కడ దీనికి ఎదురొచ్చే ఇళ్ళన్నీ కాపాడే ఊరంతా కొత్తపాలెం మొత్తం. ఇదే ఫ్రెండ్స్ ఫేమస్ ఇక్కడ శివాలయం గుడి. శివరాత్రి బాగా చేస్తారు. చివరిన డ్యాన్స్ ప్రోగ్రామ్ అవి జరుగుతూ ఉంటాయి అక్కడ ఆ ప్లేస్లో. ఫ్రెండ్స్ ఇక్కడే శివాలయం లోపల శివాలయం అవన్నీ ఇక్కడ లోపల ఉంటాయి. సంవత్సరం చుట్టాపులు ఇది కట్టినట్టున్నారు, అంతమంది అయితే ఓపెన్గా ఉండేది. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు గొంతు సముద్రం వెళ్ళడానికి అది ఆ రూట్లో వెళ్ళాలి. ఇప్పుడు ఆ బండి వెళ్ళే రూట్లో మనం అటు వెళ్దాం. ఇప్పుడు చివరికి వెళ్తే సముద్రం నుంచి అదే సింక్లు ఉంటాయి, ఆ సింక్ నుంచి సముద్రంలోకి వెళ్ళడానికి అక్కడ చివరిలో ఉంది గొంతు సముద్రం అని. అక్కడికి వెళ్దాం మనం. ఇటు స్ట్రైట్ వెళ్ళిపోతే కొత్తపాలెం మాళ్ళగుంట అటు వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇప్పుడు గొంతు సముద్రం వెళ్ళడానికి ఇటు వెళ్ళాలి. గుడి ఎదురుగా నుంచి రూట్లో వెళ్తే ఫ్రెండ్స్ మనం ఇక్కడ బోట్లు ఉంటాయి, ఆ పాయింట్కి వెళ్ళొచ్చు. చూపిస్తాను చూడండి.
ఇక్కడ టుక్కుమళ్ళు కూడా ఉండి అవి కూడా చూపిస్తాను మీకు తర్వాత. ఇప్పుడు లెఫ్ట్కి తీసుకుంటే వెళ్ళిపోతాం అక్కడికి, ఆ ప్లేస్లోకి. ఈ సైడ్ అంతా చెరువులే. ఇక్కడికి గిడసాల గట్లో వాళ్ళు సరుకు అవి వస్తాయి, ఇప్పుడు అవి వస్తాయి కదా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇదంతా కొత్తపాలెం అనమాట. కొత్తపాలెం దగ్గర ఇది గొంతు సముద్రం. బోట్లన్నీ అయ్యే పోట్ టైం కదా, నీళ్ళు కిందకి వెళ్ళిపోయిన పోట్ అయితే పడవలంతా వెళ్తూ ఉండే. మన వాళ్ళు ఏటలకి వెళ్ళి వచ్చినట్టున్నారు ఇప్పుడు. ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా సప్టా లాంటి దాన్ని కడతారేమో. ఎన్ని బోట్లకి వెళ్ళాయి, ఏటలకి వెళ్ళాయి ఫ్రెండ్స్, ఎన్ని బోట్లు, ఏట బోట్లు మొత్తం. తాతగారు వాళ్ళు వేస్తున్నాయి, వాళ్ళు అడ్డం పెట్టినట్టున్నాడు ఇప్పుడే. బాబాయ్ ఏంటి కవర్లో? ఏముంది చెప్పాలి. కూరకు వచ్చాడండి ఫ్రెండ్స్ బాబాయ్ చేపల ఘాటకి. అటు వేసాడంటే ఏం పడలేదంట. ఇదే ఫ్రెండ్స్, ఇదే కొత్తపాలెం ఫిషింగ్ హార్బర్. ఇది ఐస్ లోడ్ చేసేది అనమాట. ఇది ఇక్కడ ఒకటే ఉంది ప్రజెంట్. నిదానంగా బోట్లు పెరుగుతూ ఉంటాయి ఇవి. ఐస్ లోడ్ చేసిద్ది బోట్లలోకి. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, ఇది కొత్తపాలెం. ఇది మొత్తం ఏటలకి వెళ్ళినాయా బాబాయ్ బోట్లు? ఏమన్నా చొక్కాలకి వెళ్ళినాయా? ఇవన్నీ ఏంటి ఖాళీగా ఉండే? సరుకులు పడతలేదా? చొక్కాలు అంటే చిన్న చిన్న బోట్లేనా బాబాయ్? చిన్న ఇయ్యాగా ఈ సైజు కూడా వెళ్తాయా ఈ పెద్ద బోట్లు? ఇప్పుడు ఈ జట్టి కూడా శాంక్షన్ అయిందంట. ఇది నిదానం కడతారు ఫ్యూచర్లో. అప్పుడు కూడా మళ్ళీ మనం ఒకసారి వద్దాం. అప్పుడు జట్టి కడితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బాబాయ్ ఇటు వల పెట్టినట్టున్నాడు. అది గిడసాలు కట్లు అటు వస్తున్నాయి సరుకు చూద్దాం. బాబాయ్ చివరిన ఉండదు వాళ్ళే గిడసాలు కట్టలు సరుకు. అవి వస్తే మా అమ్మ వాళ్ళు ఎట్ట ఎండ పెడతారు. ఆ బుట్టలు తెచ్చుకొస్తున్నారే వాటిలో సరుకు గ్రేడింగ్ చేస్తారు వాళ్ళు. అది అట్లా అక్కడ పోసేస్తే ఆడవాళ్ళు గ్రేడింగ్ చేస్తారు మా అమ్మ వాళ్ళు. మనం బోర్డు దగ్గరికి వెళ్దాం. ఏటకెళ్ళా ఈరోజు వెళ్తున్నారా? అదేలే అంతా అయిపోయింది. ఐస్ వేసేసారా? ఆయిల్ పెట్టేసాము. వాళ్ళు బోట్లు మళ్ళీ అప్పుడు మళ్ళీ సరుకు ఉంటుంది ఇక్కడ చూస్తాకి. శనివారం సాయంత్రం వస్తేనా? శనివారం 4-5
7 ఉంటాయి. మార్నింగ్ ఆదివారం జరిగితే పాటలు, శనివారం జరిగితే శనివారం పెట్టేస్తారు వెంటనే పాటలు కూడా. శనివారం అయితేనే ఒక రూపాయి వచ్చింది. అదేలే. వాళ్ళు వ్యాపారస్తులు ఆడవాళ్ళు కూడా సరుకు ఎత్తుకెళ్తారు. వాళ్ళకి ఆదివారం అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. శంకరయ్యలు అయ్యి ఆడవాళ్ళు ఎత్తుకెళ్తారు. అదేలే. ఈ కాలం టైగర్ రైలు వ్యాపారస్తులు ఒప్పుకుంటారు. అదేలే. కంపెనీలు ఈ సెన్సర్ సరుకు అంతా ఆడవాళ్ళు ఎత్తుకుపోతారు. అదేలే. శనివారం అయితే బాగుంటుంది. శనివారం కంపల్సరీ ఉంది. మామూలుగా అయితే ఈ రన్నింగ్ అయితే డైలీ వస్తాయిగా. ఈ సింగిల్ ఆటకెళ్ళి అయితే తెల్లకట్ట 4 వెళ్ళిపోతారు. 4 వెళ్ళిపోయి 3 వాళ్ళు 4 వాళ్ళు వేసుకుని మళ్ళీ 4 కానీ వచ్చేసేస్తారు. అయ్యా లాగడోళ్ళు లాగడోళ్ళే వాళ్ళు ఏ రోజు కానీ వచ్చేస్తారు. డైలీ దొరుకుతాయి అయితే. మామూలుగా చేపలు అవన్నీ చూడాలంటే శనివారం. ఇందుకు అసలు ఒరిజినల్ సరుకు చూడాలంటే శనివారం. అదే శనివారం సాయంత్రం అనుకో సుక్కలు వేసాము అనుకో అదేనా 2-3 రోజులకు వచ్చారు. అది వారంతో పని ఉంది. వారంతో పని ఉండదు. లాగడోళ్ళు అయితే వారంలోనే పని. అదేలే. సుక్కలు అయితే వారంతో పని లేదు. కూడా వచ్చారు. అదేలే. 2 రోజులు రావచ్చు, వారం రోజులు రావచ్చు చెప్పలేం. క్లారిటీగా చెప్పలేం. అదేలే. ఏమవుతాం మాది పెనుమూడు అన్న. ఇక్కడే ఏ గిడసాలు కట్టలేక వచ్చినాయా? గిడసాలు కట్టాడులాగా పాటలు దొరుకుతాయా? మీ శనివారం ఫ్రెండ్స్ ఇది వాళ్ళ ఆటకి వెళ్తుందంటే ఈ బోట్ అన్నీ వాళ్ళది బోట్ కోసం చూస్తున్నారు. గిడసాలు కట్టలు ఇప్పుడు వచ్చినాయి. ఒకటి వెళ్దాం. ఎప్పుడు వెళ్తారన్నా? నైట్ వెళ్తారా? నైట్ ఎన్నింటికి వెళ్తారన్నా? జాయిన్ పెట్టి సాయంత్రం 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, 8 అవ్వచ్చు. జాయిన్ పెట్టి రోజుకు 1 గంట తిరుగుతా వెళ్ళి. అదేలే. అని పడ్డాయన్నా? 12ంటికి వెళ్ళాలి. ఈరోజు వెళ్ళాలి నైట్ 1:30 కడతాం. ఈ జాయిన్ లేదు. అదేలే. సరికి ఏం లేదు, అయిపోయింది. అయిపోయిందా? ఎక్కువ జాయిలు వచ్చేసి మళ్ళీ పొద్దున మీద మళ్ళీ 5 రోజుల తర్వాత 11వ తారీఖు వెళ్తాం. మళ్ళీ అప్పుడు బాగుంటుంది. దశ నుంచి వెళ్తాం. దశ నుంచి ఒక రోజు 9వ తారీఖు. 9 అంటే 11వ తారీఖు వేస్తుంది. దశ రోజు వెళ్ళిపోవాలంటున్నాడు ఈసారి సార్. దశ రోజు సార్ దశ రోజు ముగ్గురు బ్రిటిష్ కాలం నుంచి ఇక్కడికి వచ్చి ఉండిపోయాడు స్థిరంగా. అతను మొత్తం శాస్త్రాలు కానీ, చూపు కానీ, ఫేస్ ఫీలింగ్స్ కానీ మొత్తం బ్రిటిష్ వాళ్ళే. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయాడు. స్టాండర్డ్ అయిపోయాడు. వ్యాపారస్తులు ఫోన్ చేసేస్తారు. అందరికంటే పైలట్ ఇంటికి వెళ్ళాడు, ఇక్కడ రాలా. ఫ్రెండ్స్ ఈ సరికంతా గట్టి సైడ్ తీసుకెళ్ళి ఏడతారు, రేడింగ్ చేస్తారు. చేస్తారు వచ్చి మ్యాప్ పట్టుకుంటాడు, మనిషి వచ్చి తిడతాడు, అప్పుడు తీయి, అప్పుడు బాగుంటుంది ఫైట్. అప్పుడైతే నమ్మేవారే కనబాయిలో ఉంటే వేరు కొంచెం ఈ జనాలు జలం తీమా అక్కడ టైగర్ టైగర్ దీంట్లో పోయి జలాలు ఎవరు ఇక్కడ వేసింది? అది గుచ్చిపోతాయి ముల్లిరోళ్ళు. ముల్లిరోళ్ళు మళ్ళీ చెప్పులు వెళ్ళి చూడకుండా దొక్కారండి. లేకపోతే ఎలాగ అందరం ఆటాలి. అందరూ ఆటలు 10 మంది ఉంటాము.
బోటుకు ఒక వాట, మొత్తం 22 వాటాలు 20 మంది 11 వాటాలు ప్లస్ ఒక బోటు, 2 బోట్లు కలిపి మొత్తం 22 వాటాలు కలిపి ఎంత వచ్చినా అంత మనిషికి అది తీసుకుంటాం. అదే మినిమం 700 అది కూడా ఏమా రోజుకి 700 అలా వస్తాయి. ఫ్రెండ్స్ అన్నయ్యలు నైట్ అంటే జాయిన్ పెట్టి అనమాట. పొద్దున డ్రైవర్లు అయితే బాగా పడుతుంది సరుకు. స్టార్టింగ్ రోజు 4కి వెళ్తాము, ఆ, తర్వాత రోజు 5, ఆ, తర్వాత 6కి 7కి అట్ట రోజు గంట పెంచుకుంటూ వెళ్తాం. అదేలే. ఫ్రెండ్స్ వీటిలో అన్ని రకాలు ఉంటాయి. ఈ గ్రేడింగ్ చేస్తూ ఉంటారు మామూలు వాళ్ళు. వీళ్ళు వాళ్ళు కూలేనన్నా మామూలుగా కూలీస్ వస్తాయి ఎంత ఇస్తారు రోజుకి వాళ్ళకి? 500 సాయంత్రం దాకా. సాయంత్రం దాకా 500. లంచ్ బ్రేక్ ఉంటుంది. వెళ్ళిపోతుంది పేద. గుడ్డు పేతాగా గుడ్డు రేపు మీ ఏనా ఇంకా వస్తూ ఉంటాయి అన్న? అన్ని రకాల ఆహా, ఇంకా బోట్లు ఇంకా లేవు. ఇక అయిపోయినాయి. 2 ఉన్నాయి కానీ అవి ఈరోజు వెళ్ళదా? మొత్తం 6 బోట్లు 8 బోట్లు దాకా కడతాయి వాళ్ళు. ఆ. వచ్చేస్తున్నా నేను. ఏం తీసుకుంటా చేస్తే అవి పక్కన వేస్తాను నేను కూడా. మనోడు ఆడుతున్నాడు మరి ఇద్దరికి నువ్వు కదా షూటింగ్ కట్టడి నువ్వు తొందరపడక్కర్లేదు శశి, ఇవాళ మన ఐటమ్ లేనట్టుంది కెమెరా. ఏరుకుంటే ఏరుకోవటం ఏరుకుంటే 2 ఏరుకుంది. ఇల్లు జల్లు అంటే నల్ల జల్లు అయితే ఉండిపో బాగానే బాగా. ఫ్రెండ్స్ ఇది ఇవన్నీ నిన్న ఎండేసినాయి అనమాట. ఫ్రెండ్స్ ఇది ఇట్లా ఎండబెట్టేసేస్తారు. ఈ ఎండబెట్టినవి ఆ మామూలు వచ్చి గ్రేడింగ్ చేస్తారు. వాళ్ళకి రోజుకి 500 అంట. ఇంకా టైగర్ ఇవన్నీ ఉండే ఒకటార మర్చిపోతే. ఫ్రెండ్స్ అన్నీ చుట్టూ మగాడులే. ఇటు దాటి పక్కన వెళ్తే మొత్తం సముద్రం ఉంటుంది. తెల్ల కట్టు కూర్చున్నాడే అర్థం కావట్లేదు నాకు. పేత వెళ్ళిపోతుంది. తిరిగి చూసుకో.
ఇది ఇలా గ్రేడింగ్ చేసుకుంటారు ఎట్లకి వాటికి దోమ మాలు కొడతలే. అయిపోయిందిరా కాలమా తేడా పడింది. ఫ్రెండ్స్ ఇవన్నీ కండపాయలు పీతలు తేడా పడుతుంది. బాగలే పీకేస్తున్నాయి దోమలు. అన్న ఇదిగో అన్న ఇదో పీత. అట్టానా మెత్తళ్ళకి తర్వాత ఏం లేదు, ఎంత లోతైనా కానీ అటు మునిగి వచ్చేసేస్తాడు. సార్ మెయిన్ వచ్చేది పెట్టు, ఎందుకంటే మెయిన్ వేసినాయి. ఇంజిన్ వేసిన కాడి నుంచి గంటన్నర. ఎంత నైట్ పనే కన్నా పగలే ఉండదుగా. ఈ పని ఎవరు చేయరు, గట్ల వేసేస్తున్నాను. దోమ చూసావు, ఈ దోమ ఇప్పుడు ఇక్కడ ఎట్లా పీతుంది అంటే అక్కడ అక్కడ దోమ ఇక గ్యాప్ ఉండదు. ఎన్ని కానించి చూస్తే ఎవరు చూడరా నాకు అడ్డు పని. దోమ ఫ్రెండ్స్ మామూలుగా కొడతలేదు మన వాళ్ళని. మామూలుగా ఇక్కడే కూసేపట్లోనే సీదేస్తుంది దోమ. దోమ బాగా కొడుతుంది. తేడా పడిపోయింది అనమాట. కొట్టుకుని కూడా వదులుతులే, బ్లడ్ మొత్తం తాగేదాకా. పెనుముడనా? దోమలు మామూలుగా కాదు, సేదేస్తాయి. ఇటు సైడ్ మా అమ్మ వాళ్ళు ఏరుతున్నారు చూడండి, చూపిస్తాను. ఇక అట్లా గ్రేడింగ్ చేసుకుంటారు. ఇట్లా ఎండబెట్టి నిన్న మొన్న ఎండబెట్టి అనుకుంటా. రొయ్యలు మెత్తళ్ళట్ట ఏరుతారు. మీకు ఎంత ఇస్తారు మా అమ్మ రోజుగా? 500. మళ్ళీ రోజు కొడతాయి దోమలు ఇట్లా? పొట్టుకున్నది మంచి ఆకలి మీద ఉన్నట్టుండి తెగ తాగేస్తుంది. ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళకి రోజుకి 500 ఇస్తారంట కూలి. ఏరినందుకు అవన్నీ ఉప్పు అవన్నీ పెట్టాలంట వాళ్ళే. ఈ శనివారం అట్లా అయితే బోట్లు ఏటలకి వెళ్ళి వస్తాయండి ఎక్కువగా బాగా. ఇక్కడ ఇప్పుడే ఇంకా డెవలప్ అయితే బాగుంటుంది. ఇదే ఫ్రెండ్స్ ఇది మొత్తం ఆ కట్టుల సరుకు అవి వచ్చినాయి కదా, అవన్నీ వాళ్ళకి వాటాలేనంట. నాంక వాట, వాళ్ళకి వాట, అట్లా అవన్నీ. ఫ్రెండ్స్ ఇదే ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తుంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. దోమ మట్టి ఫ్రెండ్స్ ఇక్కడ చేదేస్తున్నాయి, మామూలు కొడతలేదు.